కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కొన్ని అవకతవకలకు పాల్పడుతుండు. చెక్ల రూపేణ కొన్ని డబ్బులను డ్రా చేస్తున్నాడు. సో అటు కౌన్సిల్ అనుమతి లేకుండా కూడా చాలా వరకు చెక్లు ఇచ్చిండు. అనుమతి తీసుకోవాల్సిన చాలా తీసుకోకుండా అవసరం లేని దగ్గర తీసుకునేటట్టుగా పెట్టి కాలయాపన చేస్తుండు. ఇట్లా రకరకాల ఆరోపణలతోటి మున్సిపల్ కమిషనర్ మీద ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనదీప్ అయితే నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించిండు. సో అదే అంశం మీద ఒకసారి మన స్టూడియోకి పిలిపించడం జరిగింది. డీటెయిల్డ్గా అసలు కమిషనర్ ఏం చేసిండు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేదా మరి, ఎందుకంటే చాలా వరకు గాలికి ఆరోపణలు చేస్తారు, ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుస్తాయి అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంటుంది. అట్లా కాకుండా మరి పర్టికులర్గా ఆధారాలు ఉన్నాయా లేదా, కమిషనర్ ఏం చేసిండు, ఆయన దగ్గర ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ మనదీప్ గారు. నమస్తే. నమస్తే. సో ఏంది సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఏదో అవినీతి చేసిందని చెప్పేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టినావు, ఏదో చెక్కులు అని అన్నారు. అసలు ఏంది చెక్కులు ఇయ్యద్దా, అసలు ఏం జరుగుతుంది? ఏదో ఛాంబర్ గురించి కూడా ఏదో టాపిక్ వచ్చింది మెప్మాలో, ఏదో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను మెప్మా నిధులతో ఆధునీకరించినట్లు అని కూడా ఏదో చెప్పారు. అసలు ఏంటంటే ఛాంబర్ను ఆధునీకరించుకోవద్దా ఏంది అసలు, అంటే సాధారణ సిటిజన్స్కు తెలవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆధునీకరించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఆధునీకరించడంలో వాళ్ళ ఇల్లు కాదు, అది అదొక మున్సిపాలిటీ, సిద్దిపేట ప్రజలకు సంబంధించింది. దాన్ని ఏ నిధులతో చేయించడం అనేది కౌన్సిల్కి చెప్పాల్సిన బాధ్యత ఆయన ఒక మున్సిపల్ కమిషనర్గా ఆయనకు ఉన్నది. కానీ అతను ఆ విధంగా చేయకుండా నేనే రాజు, నేనే మంత్రి, నేను దేశందే నడుస్తుంది మున్సిపాలిటీలా, నన్ను ఎవరు ప్రశ్నించడం లేరు అనే విధంగా ఒంటెద్దు పోకూడదు అంటారు కదా. ఆయన ఛాంబర్ ఆధునీకరించుకోవాలన్నా కూడా కౌన్సిల్ తీర్మానం ఉండాలి. ఏది చేసినా మున్సిపల్ నుంచి ఏ ఒక్క పని చేసినా కౌన్సిల్ తీర్మానం తీసుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో, ఆ ఎమర్జెన్సీ అంటే కూడా గుర్తొచ్చిందండి, ఇక్కడ ఈ చెక్కులు అని చెప్పిన నిన్న, నేను దాని గురించి కూడా నేను మీకు వివరిస్తా, క్రమంలో వివరిస్తా. మున్సిపల్ ఛాంబర్ ఏదైతే చేసిండో, మున్సిపల్ ఛాంబర్ ను గతంలో ఏమన్నాడు, ఏ నిధులతో చేసేసారు నేను ఆర్టీఐ అడిగిన, ఆర్టీఐ అడిగితే ఇయ్యరు ఆర్టీఐని. ఆర్టీఐ కూడా ఆయన ఏమనుకుంటా అంటే నేను పెట్టుకున్న ఆయన అప్లికేషన్ అనుకుంటాడు, ఆయన నేను ఇవ్వాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతాడు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్లను పిలిచి ఆర్టీఐ కండి అని చెప్తాడు. అయితే మేము ఇట్లే పోయిన నెలలో యాక్చువల్గా మా అమ్మ కౌన్సిలర్ అయితే పోయిన నెలలో కూడా అడిగి ఇది మీరు ఏ నిధులతో రినోవేషన్ చేశారని అడిగింది. అడిగితే నేను మెఫ్మా నిధులతో అన్నాడు. కానీ అంతకంటే పోయిన నెల ముందే నేను ఆర్టీఐ తీసి పెట్టుకున్నా, మెఫ్మా నుంచి మేము ఎలాంటి నిధులు ఇవ్వలే అని చెప్పి నాకు ఆర్టీఐలో ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రూఫ్ చూపిస్తే ఇప్పుడు. అయితే ఆర్టీఐలో మీకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు పెట్టారు, కొంచెం ఆర్టీఐలో ఇవ్వలేదని చెప్పారు, పెట్టారు, అయిపోయింది అది కూడా. అయితే పోయిన నెల అడిగితే ఏమన్నా అంటే మెఫ్మా నిధులతో చేసినామని కౌన్సిల్ అందరం కూడా చెప్పిండు. అలా మున్సిపల్ స్టాఫ్ ఉన్నది, ప్లస్ మా కౌన్సిలర్లు పెద్దలు అందరు ఉన్నారు, మా అధ్యక్షుడు మా చైర్మన్ గారు ఉన్నారు, మా వైస్ చైర్మన్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ మూడనేమో పోయిన నెల మెఫ్మా నిధులు అన్నాడు. సరే మరి ఆర్టీఐ దారు ఇవ్వండి అంటే ఆఫీస్కి రమ్మని చెప్పిండు. ఆఫీస్కి రమ్మంటే ఒక 6-7 సార్లు పోయినాం. అండ్ ఇంకోటి మీరు కూడా ఇది చూడాలి, ప్రెస్ ఎప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాడు ఆయన, ఎప్పుడు సుడా ఆఫీస్లో ఉంటాడు. ఏమంటే నేను సుడాకు కూడా వైస్ చైర్మన్ అంటాడు. సుడా కూడా వైస్ చైర్మన్ ఎప్పుడు వచ్చింది? సుడా వైస్ చైర్మన్ సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ అయితేనే సుడా వైస్ చైర్మన్ వచ్చింది నీకు. ఫస్ట్ నువ్వేదో సుడా చైర్మన్ డైరెక్ట్ అది వస్తే ఇది రాలేదు నీకు, ఇది వస్తేనే అది వచ్చింది. గతంలో ఒకసారి దిశ మీటింగ్ పోకపోతే కూడా గౌరవ ఎంపీ గారు కూడా కమిషనర్ గారు రాలే అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ రోజు నాతోటే ఉన్నాడు సుడా ఆఫీస్లో ఆయన, దిశ మీటింగ్కి పోకుండా. నేను ప్రూఫ్ చూపిస్తా. ఆ మీటింగ్ నేను ఒక అప్లికేషన్ ఇవ్వడానికి పోయినా, ఆ మీటింగ్లో అదే రోజు మనం ఒక ఫోటో తీసుకుంటే డీటెయిల్స్ కొడితే ఏ టైంలో ఫోటో తీసారు డేట్ అన్నీ వస్తాయి కదా, ఆ డీటెయిల్స్ కూడా నా ఫోన్లో ఉన్నాయి. అది కూడా దిశ మీటింగ్కి పోకుండా సుడా ఆఫీస్లో ఉండడం తెలుసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోతే లేడు, సుడా ఆఫీస్లో ఉన్నాడు. సుడా ఆఫీస్ పోయి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దిశ మీటింగ్ నేను చెప్తున్నా కదండి, నేనే రాజు, నేనే మంత్రి, నేను చేసిందే నడుస్తుంది. అయితే ఈ ఛాంబర్ అడిగితే పోయిన నెల ఏమన్నాడు, మెఫ్మా నిధులు అన్నాడు. సరే మెఫ్మా నిధులు అని రాసిండంటే ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి ఒక 6-7 సార్లు పోయినాం. ఉండడు ఆఫీస్లో, అసలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటాడు, 3 గంటలకు 4 గంటలకు ఉంటాడు. ఆ టైంలో పబ్లిక్ వస్తారా? పబ్లిక్ ఎప్పుడు కానీ 10 నుంచి 1 గంట వరకు వస్తారు.
ఏ సాధారణ పబ్లిక్ మీరైనా నేను ఎవరైనా పోతారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఎవరు పోరు, ఆఫీసర్లు బిజీ ఉంటారు, వాళ్ళు డ్యూటీలో అనుకుంటాం కాసేపు. ఈయన ఏం చేస్తారంటే 3 గంటలకు పోతాడు. సిద్దిపేట మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీకి ఎప్పుడు గేట్లు పెట్టలే, 4 కాగానే ఇప్పుడు గేట్లు పెడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా గేట్లు పెట్టలే, మున్సిపాలిటీ వచ్చినప్పుడు గేట్లు వేస్తారు. ఇప్పుడు 4-5 గంటలకు రాగానే గేట్లు పెడుతున్నారు. ఇక అంతకుముందు ఉన్న కమిషనర్లు 7 గంటల దాకా కూడా పనిచేసిన వేళలు అట్లా 4-5 గంటల తర్వాత ఉండదు. గతంలో ఉన్న కమిషనర్లు 7 గంటల దాకా 6 గంటల దాకా కష్టపడి స్వచ్ఛ సిద్దిపేటను చేసి దేశ స్థాయిలో నిలబెట్టారు సిద్దిపేటను. ఈయన 4 గంటలకు 5 గంటలకు గేట్లు బంద్ చేసుకుని చుట్టాడు. సో ఇట్లా వచ్చేదే 3 గంటలకు. నేనేమంటున్నా మనదీప్ గారు, ఇట్లా అంటే మీలాగా చాలా మందికి ఇట్లా ఆరోపణలు చేసే వాళ్ళు మొత్తుకుంటారు. మీరు చెప్పినట్టు అంటే క్లియర్గా ఏం ఆధారం ఉన్నాయి మీ దగ్గర? అసలు నాకు జనాలకు అర్థమయ్యేటట్టు, నాకు అర్థమయ్యేటట్టు కొన్ని చూపెడితే మేము కూడా నమ్మాల్సి వస్తుంది. అట్లా మీకు ఆయన వీడియో మాట్లాడింది చూపిస్తాను. పోయిన నెల ఎందుకంటే కొన్నిసార్లు మున్సిపల్ ఛాంబర్లో పోయినాం మేము. పోరుతోటి ఆయనకు నచ్చింది అనుకో ఏం కాదు, పుసకపోతే నచ్చకపోతే మంది కూడా వచ్చి మమ్మల్ని గలాట చేసిందంటే రేపు పొద్దున కేసు పెడితే అనే ఉద్దేశంతో ఆయనకు అతనికి చెప్పే మేము వీడియో తీసుకున్నాం. ఈ వీడియో కూడా ప్లే చేయాలి. ఇప్పుడు కౌన్సిలర్ బ్రహ్మణ గారు అడుగుతారు దాని గురించి. సో దీని కాన్వర్సేషన్ అంతర్యం ఏందో చెప్పండి, అంటే జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అయితే మా అమ్మగారు కౌన్సిల్లో అడిగారు ఆర్టీఐ గురించి, మీరు చాంబర్ అడిగితే రిప్లై ఇస్తలేరు ఏందని చెప్పి ఆఫీస్కి రమ్మని ఆయన సంబోధిస్తే మెఫ్మా నిధులకు సంబంధించి అడిగితే కిందికి పోయి ఆఫీస్లో ఉన్నాక సార్ వచ్చినాక అడిగితే మెఫ్మా నిధుల నుంచే చేసినాము, మరి ఆర్టీఐ ఏంటి సార్ అడిగితే ఇస్తాము 2 రోజులకి ఇస్తామని చెప్పిండు. 2 రోజులకి ఇస్తామంటే 2 రోజులకి అడిగితే మనం ఏమంటాం, వెళ్ళిపోయి వచ్చేస్తే పోయిన నెల నిన్నటి 31వ తారీఖు ఇంతవరకు ఇయ్యలే, ఇస్తే దొరికిపోతాడు. అసలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మెఫ్మా నిధులు రెనోవేషన్కి వాడడానికి లేదు, ఆయనకు తెలియక పాపం. ఆయనకు నేను అంటేనేమో తప్పులో పడతా కావచ్చు కానీ ఆయనకు తెలుస్తలే, అడ్మినిస్ట్రేషన్ లోపం చాలా ఉంటుంది ఈయన దగ్గర. ఏదైనా చెప్పడానికి పోతే కూడా నాకు అన్ని తెలుసు అంటాడు. ఫస్ట్ ఇక మీరేమైనా చెప్పడానికి పోతే కూడా నాకు అన్ని తెలుసు అంటాడు, కానీ ఆయనకి ఏమీ తెలియదు, శూన్యమైనది. ఆయన ఏం చేసింది ఏం లేదు ఇప్పటి వరకు కూడా. ఈ చాంబర్ ఈ రకంగా చేసిండు, ఇది ఏ నిధులు అనేది ఇప్పటికి తెలియదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి నిన్న అడిగితే ఏమంటుండు, నా సొంత నిధులతో అంటుండు. సొంత నిధులతో నువ్వు ఎట్లా చేస్తావు సార్? రాష్ట్రంలో ఎవరు లేరు కమిషనర్, మీరు ఒక్కరికి సొంత నిధులు అంటే సొంత సన్మానం చేయాలని నేను నెక్స్ట్ మంత్ చేపిస్తా సన్మానం. మా కౌన్సిల్ అందరితో కలిసి మా పెద్దల వాళ్ళ సహకారంతో రాష్ట్రంలోనే ఇలాంటి కమిషనర్ లేడని చెప్పి సన్మానం చేపిస్తా సొంత నిధులతో అని నేను కూడా చేపిస్తాను. దాంతో పాటు నేను కూడా ఇంకోటి అడిగిన, ఆయన సొంత నిధులు అన్నాడు కాబట్టి నేను కూడా మా అమ్మ మున్సిపల్ కౌన్సిలర్, నేను ఒక 10 లక్షల రూపాయలు పెట్టుకుంటా, మాకు కూడా చాంబర్ ఇవ్వండి, మా వార్డు ప్రజలకు గౌరవప్రదంగా ఉంటుంది, ఇంటికి వచ్చి ఉండదు, ఏదంటే ఆఫీస్కి వస్తారు కదా వాళ్ళకు కూడా ఆ స్థానిక మా వార్డులో కూడా గౌరవప్రదంగా ఉంటుంది. మా కౌన్సిలర్కి వార్డు అక్కడ ఉన్నది, మేము మున్సిపల్ పోతాం అక్కడనే చేసుకుంటాం, వాళ్ళకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పి ఈమని అడిగితే మమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోమంటాడు. అప్లికేషన్ పెట్టినంత మాత్రం ఇస్తాడా? అప్లికేషన్ పెట్టుకోరని నిన్న అంటాడు. అరే అప్లికేషన్ పెట్టుకోని ఎట్లా అంటాడు? అట్లా కుదరదండి అని చెప్పాను సమాధానం. అప్లికేషన్ పెట్టుకోని అంటాడు, అంటే కాలయాపన చేయడం. ఇక రెవెన్యూ గురించి తీస్తుంటే వెళ్ళిపోయింది, ఇక ఉండడు. ఇంకోటి ఏదైనా క్వశ్చన్ అడిగినాం అనుకోండి ఆ మీటింగ్ లో ఉండడు. సో ఏంది రెవెన్యూలో ఏం జరిగింది? రెవెన్యూ గురించి కూడా మీకు ఒకటి చెప్పాలి, ఒక నాకు ఇస్తే చెప్తాను, ఒక చిన్న రాస్తాను ఇక్కడ రాయచ్చు. పలానా ఒక ఎక్స్ నెంబర్ ఉంటుంది, ఈ డోర్ నెంబర్ నా ఇంటి నెంబరే తీసుకుందాం కాసేపటికి, ఇది నా ఇంటి నెంబరు, నా ఇంటి నెంబర్ దీనికి. ఇది కమర్షియల్, యాక్చువల్గా కమర్షియల్ బిల్డింగ్ ఇది, కానీ దీనికి యాక్చువల్గా వీళ్ళు తీసుకోవడం ఏం తీసుకురంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్నాను నేను. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని ఏం చేసిన కమర్షియల్గా కమర్షియల్గా కట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ నెంబర్కి 100 రూపాయలు రావాలండి ట్యాక్స్, 100 రూపాయలు రావాలి. కానీ గతంలోనే దీన్ని ఏం చేసిర్రు, 100 రూపాయలు వేయకుండా దీనికి 20 రూపాయలు వేసారు. రెసిడెన్షియల్ నుంచి రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కడితే
100 రూపాయలున్న రావాల్సిన ట్యాక్స్ని చట్టం ఏం చెప్తుంది అంటే 200 రూపాయలు వేయాలి వీళ్ళకు ట్యాక్స్ అని చెప్తుంది. కమర్షియల్ అయితే అంటే పర్మిషన్ కమర్షియల్ తీసుకొని కమర్షియల్ కట్టుకుంటే ఏం ఇబ్బంది లేదు. రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ కడితే 100 రూపాయలు వచ్చే నీ ప్రాపర్టీ ట్యాక్స్ 200 రూపాయలు చేయాలని చెప్తుంది. అయితే వీళ్ళు ఏం చేసిరు, ఇట్లా చేయకుండా 100 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది 100 రూపాయలు మళ్ళీ ఇదోటి అంటారు. 100 రూపాయలు దాన్ని 20 రూపాయలకు చేసిరు. ఈయన కొత్తగా రాగానే ఆయనతో ఏం చేసిండు గమనించిండు ఈ విషయం. గమనిస్తే ఈయన దగ్గర బాగా మంచి ఉన్నాడని మేము కూడా అనుకున్నాం. అనుకున్నాక కౌన్సిలర్లకు చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను సార్ ఇట్లా ఈ 100 రూపాయలు రావాల్సింది 20 రూపాయలు వస్తుంది, నేను రివిజన్ చేస్తా, రివిజన్ చేసి నేను ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచుతా అని అన్నాడు. అయితే ఈ 100 రూపాయలు 20 రూపాయలు ఉండే కదండి, అప్పుడు సిద్దిపేట రెవెన్యూ 15 కోట్లు, 100 నుంచి 20 రూపాయలు 15 కోట్లు. ఈయన గమనించినాక ఏం చేసిండు, దీన్ని ఈ 100 రూపాయలు రాసిండు, 100 రూపాయలు రాసి నోటీస్ ఇచ్చిండు, ఓనర్కి నోటీస్ ఇచ్చిండు నాకు. సో ఇక సిద్దిపేట మున్సిపల్లో ఎన్ని కమర్షియల్ ఇట్లా కమర్షియల్ నోటీసులు ఇచ్చిండు, 100 రూపాయలు కట్టాలని నోటీస్ ఇచ్చిండు. 100 రూపాయలు కట్టాలతో నేనేం చేసిన, నాకే ఇచ్చిన నోటీసు, నేనేం చేసిన, మీరు కమిషనర్ అనుకుందాం పోయినా, సార్ నాకు 20 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు ఎందుకు సార్, లేదు పోయి మీకు 100 రూపాయలు వచ్చింది కట్టాలి అన్నాడు. అయితే నేను గిట్ల ఎవరినో పట్టుకున్నా, ఇక నేను అల్లనే వాళ్ళ పనిచేసే అధికారినే పట్టుకుంటే ఆయన ఆమె అనిపించారు. దీన్ని ఏం చేసిండు, ఈ 100 రూపాయలు రావాల్సింది 40 రూపాయలకు చేసిండు దీన్ని. అంటే ఇక్కడ 20 నుంచి 20 పెంచిండు. మాకేం చెప్పిండు, కౌన్సిలర్లకు ఏం చెప్పిండు, 20 రూపాయలు ఉండే సార్ దీన్ని 40 రూపాయలు చేసిన అని చెప్పిండు. అంటే మేమేమనుకున్నామంటే పెంచిండు కదా ట్యాక్స్, అప్పుడు ఏం జరిగింది, ఈ 20 నుంచి 40 పెంచేసరికి దీన్ని 18 కోట్లు చేసిండు దీన్ని. అంటే 3 కోట్లు పెంచిండు. ఈయన రాగానే ఈయన చాలా హుషారు అనుకొని చప్పట్లు కొట్టినాం, సిడిఎంకి వెళ్ళి బహుమతి తెచ్చుకుంటే చప్పట్లు కొట్టినాం, స్వీట్లు పెట్టినాం, అన్నీ చేసినాం, అయిపోయింది. కానీ యాక్చువల్ ఇక్కడ అసలు చరిత్ర ఉంటుంది. నేను ఇప్పుడు ప్రూఫ్లు చూపిస్తాను, ఓకే, దీనిలో చూపిస్తాను మీకు. నేను ఇది ఈ 100 రూపాయలు రావాల్సింది ఏం చేసిండు, యాక్చువల్లీ ఈ 100 రూపాయలు ఉన్నది ఉన్నట్టు నువ్వు వసూలు చేసే సిద్దిపేట రెవెన్యూ ఇవాళ 30 కోట్లకు ఉంటుంది. ఏదో నేను చెప్పడం అని కాదు, ఈ రోజు కూడా చెప్తున్నా, ట్యాక్స్ యాజ్ ఏ ఒక కౌన్సిలర్ కొడుకు కాదు, యాజ్ ఏ సిద్దిపేట సిటిజన్గా నాకు ఒక రెవెన్యూ ఆఫీసర్ని అప్పచెప్పండి. ఏదో అల్లిబుల్లి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి పోవడం అని కాదు. రేపు మీలాంటి వాళ్ళే అడుగుతారు, నీకు ఏం ప్రూఫ్ ఉందని అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే నేనేదో ఇంకొకటి చెప్తా. ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏమవుతుందంటే కాసేపటికి నేను చెప్తా. ఇప్పుడు నేను డోర్ నెంబర్ ఇది మీకు ప్రైవేట్కి ఇస్తా, స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేయలేను, ఎందుకంటే వాళ్ళు సదరు ఓనర్లు నా ఇట్లా థర్డ్ పార్టీ అంటారు, సెకండ్ పార్టీ అంటారు, నేను అది పడలేదు. ఇప్పుడు దీనికి ఒక నోటీస్ తయారు చేసిండు, ఇట్లా నోటీస్ తయారు చేసి 11,61,61,666 రూపాయలకు తయారు చేసిండు. 11,61,61,666 రూపాయలు తయారు చేసిండు. ఇది ఎప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఫర్ హాఫ్ ఇయర్, ఎగ్జిస్టింగ్ అంటే పాతది, దాన్ని రివిజన్ చేసిండు. రివిజన్ చేసిన క్రమంలో ఏమైతుంది మనం ఏమనుకుంటాం, పెరుగుతుంది అనుకుంటాం. కానీ ఏం చేసిండు చూడండి, ఇది రివైజ్డ్ ట్యాక్స్ ఫర్ హాఫ్ ఇయర్ ఎంతకు తగ్గించిండు, 40,000 చేసిండు. 40,000 4 లక్షలు. ఇది 4 లక్షలు పంపిస్తా, వద్దు కాసేపటికి. 11 లక్షలకి 4 లక్షలు చేసిండు. 4 లక్షలు చేసిండు అంటే రెవెన్యూకి ఎంత తగ్గించినట్టు, ఇది 6 నెలలది. ఇది 11 లక్షలు ఉంటే ఇప్పుడు 4 లక్షలు చేసిండు. ఇది ఎప్పుడు 6 months ట్యాక్స్, ఇది 6 months హాఫ్ ఇయర్కి. అంటే ఇది ఇప్పుడు 22 ఏడాదికి చూసుకుంటే 22 లక్షలు రావాలి. ఇప్పుడు 8 లక్షలకు చేసినావు. యువనయ్య జాగిరని ఇట్లా తక్కువ చేసి పెట్టినాను, యువనయ్య జాగిరి. అదే పేదోళ్ళకి ఎవరికైనా తక్కువ చేయమంటే లేదు సార్ అట్లా కుదరదు సార్, అట్లా కట్టాలి సార్, అంతే వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అంటారు వాళ్ళు. మనం ఏదైనా ఇప్పుడు ఎవరైనా గరీబులు మనకు ప్రాపర్ ట్యాక్స్కి వస్తారు మన దగ్గరికి, మనం ఏం చేస్తాం, కౌన్సిలర్గా మనకు జర ఉత్సాహం ఉంటుంది, అడిగేసరికి ఏం చేస్తామంటే ఫోన్ చేస్తాం, వీళ్ళ వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది తగ్గిపోయి రాజోళ్ళకి అని మనం అనుకుంటాం. కాసేపు అనుడితో ఏమంటాం, లేదు సార్ ఇంక ఎక్కువ వచ్చి తక్కువ చేసినాం సార్ అంటాం. ఇక ఫోన్ తీయని మనం అనుకుంటాం. గరీబ్ వాళ్ళకి ఇది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ వాళ్ళకి, అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇంకొకటి మెయిన్, ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుంటే నా ఇంటికి డోర్ నెంబర్ లేదు. డోర్ నెంబర్ లేకపోతే ఇప్పుడు నువ్వు నాకు ఏ రకంగా, నేను డోర్ నెంబర్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను కాసేపటికి నేను ఏ రకంగా తీసుకోవాలి, నువ్వు ఏ రకంగా నాకు ట్యాక్స్ వేస్తావు, నువ్వు 100 రూపాయలు వేస్తావా, 100 రూపాయలు వేస్తే వీళ్ళకి ఎందుకు తగ్గించామని అడుగుతాను నేను. మరి 20 రూపాయలు వేస్తావా, ఈ 40 రూపాయలు వేస్తావా. ఇప్పుడు నేను 40 రూపాయలు వేయించుకున్నాను అనుకో, నా వాడు పబ్లిక్ ఏమడుగుతారు, నువ్వు తగ్గించుకున్నావు నాకు కూడా తగ్గియావా అని అందరూ అడిగితే మరి తగ్గిస్తారు. అట్లా నాకు నా వాడు పబ్లిక్ అందరు తగ్గి సమన్వయం ఉండాలి కదా. మరి సమన్వయం ఎక్కడ ఉంది? కమర్షియల్ అంటేనే
ఆర్థికంగా బాగుండి ఉన్నోడు కమర్షియల్. ఇప్పుడు మీకు ఆధారాలు చూపిస్తున్నారు కదా, ఇట్లా 11 లక్షలు లేదు, ఇది ఒక్కటి కాదు. ఇంకా ఇది చూడండి మీరు, ఏదో ఒక్క డోర్ నెంబర్ కాదు, ఇవన్నీ డోర్ నెంబర్లు వాళ్ళే, ఇవన్నీ డోర్ నెంబర్లు. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇంకో ఇప్పుడు చూడు, ఇది 97,000 ఉంది కదా, 97,000 ఎంతకు చేసారు? 62,000. 6 నెలలకు 30,000 రూపాయలు, అంటే ఏడాదికి 60,000 రూపాయలు తక్కువ చేసినావు కదా. నువ్వు మున్సిపాలిటీకి ఆదాయం ఎట్లా పెంచుకోవాలి, పబ్లిక్ ఏ విధంగా సేవ చేయాలి, ఏ వార్డులో రోడ్లు లేవు, ఏ వార్డులో డ్రైనేజ్ కరెక్ట్ లేవు, మెర్జ్డ్ విలేజ్ ఎట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు మా రంగదంపల్లి ఉన్నది, లింగారెడ్డిపల్లి ఉన్నది, ఈ కొత్త మా సిద్దిపేట మున్సిపాలిటీలో కలిసినాయి కాబట్టి అవి సిద్దిపేటను అందిపుచ్చుకునే క్రమంలో నువ్వు వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి ఎట్లా డెవలప్ చేయాలని చూడాలి కానీ ఎట్లా ఇన్కమ్ సృష్టించుకోవాలని చూస్తావు. ఉన్నదే త్వర పెట్టి గతంలో ఇది అసలు హరీష్ అన్న చాలా కష్టపడి ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు తెచ్చి చాలా డెవలప్ చేసుకున్నాం, అయిపోయింది. ఏదో ఒకటో రెండో ఇల్లులు కాదు, వీళ్ళు చేసిన రివిజన్ 402 ఇల్లులు చేసారు, 402 డోర్ నెంబర్లు చేసారు. అంటే నేను 400 డోర్ నెంబర్లు తగ్గించారని చెప్తలేను, దీంట్లో సంవాట్ కొన్ని డోర్ నెంబర్లు దాదాపు ఒక 100 డోర్ నెంబర్ దాకా ఇట్లా చేసారు. అయితే ఈ తగ్గించడం వల్ల ఇంకోటి చెప్తాను, ఇక్కడ ఇప్పుడు 20 రూపాయలు ఉండేది దీన్ని మరి 40 రూపాయలు చేసిండు కదా, ఈ కస్టమర్కి నాకు న్యాయం చేసిండు. నాకు ఇక్కడ కమిషనర్ గారికి కానీ మరి ఈ అధికారులకు ఏం లాభం అని మీరు నన్ను అడుగుతూ కూడా చెప్తా. ఇప్పుడు ఈ నాకు ఇక్కడ 60 రూపాయలు మిగులుతుంది కదా, పర్ ఇయర్ మిగులుతుంది కదా, ఒక సంవత్సరం ఇచ్చేస్తా వీళ్ళకు, ప్రతి ఇయర్ మిగులుతుంది కదా నాకు 60 రూపాయలు. ఈ సంవత్సరం ఫుల్ ట్యాక్స్ కడతాను, 100 రూపాయలు ఏదైతున్నా 100 రూపాయలు కడతా, 40 లీగల్, ఇది ఇల్లీగల్. కానీ ప్రతి ఇయర్ అయితే నాకు 60 రూపాయలు సేఫ్ అవుతుందా? సాధారణంగా ఎవరు మానవ సహజం అది. సో సార్ సానుభూతి పెడతారు అట్లా. సో మొత్తంగా అంటే ఈ ట్యాక్స్ వసూళ్ల విషయంలో సార్ గారి పనితనం ఏదో అర్థమైంది. ఇంకేదో చెక్ల గురించి అండ్ ఏదో చెక్కుల గురించి కూడా చెప్తాను. బాక్స్ టెండర్ అని ఏదో బాక్స్ యాక్చువల్ గా నేను ఒక్క నిమిషం అండి. సో మొత్తం బాగానే పట్టుకొచ్చారు మరి కమిషనర్ చరిత్ర అంతా. జీవో నెంబర్ 201 23/2022 ఇది జీవో. కమిషనర్ గారికి ఒక జీవో ఉన్నది, ఏమని అత్యవసర సమయంలో వాడాలి, పబ్లిక్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. దయచేసి కమిషనర్ గారు సెకండ్ పాయింట్ చదవండి. ఈ జీవోలో సెకండ్ పాయింట్లో ఉంటుంది, పబ్లిక్ ఇంపార్టెన్స్ క్రమంలోనే వాడాలి నువ్వు. ఇది ఏదో ఇష్టం ఉన్నట్టు అత్యవసర సమయంలో వాడాలని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీ ఇంటికాడ ఇప్పుడు మోరీ కట్టాల్సిందే ఎట్టి పరిస్థితులు, రాత్రి కట్టకపోతే ఈ వర్షానికి మీ ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, లేకపోతే రేపు మీ ఇంటికి నల్లలు రాకపోతే రేపు రాజు వచ్చి ధర్నా చేస్తాడు ఇక మున్సిపల్ ఆఫీస్ ముంగట. రాజు వాళ్ళ ఇంటి ముంగట రేపు ఇలా స్తంభం తీసేయకపోతే స్తంభం కూలిపోయి వాళ్ళ ఇంటి మీద పడుతుంది. అట్లాంటి వర్షాకాలం వస్తే ఆ పక్కన గుణ పెంకలు ఇల్లు ఉంది కూలుతుంది, వీళ్ళ ఇంటి మీద ప్రాణ నష్టం, అసొంటి క్రమంలో వాడాలి. కానీ అట్లా వాడకుండా వినియోగం చేయాల్సింది పోయి చెప్పండి. నేను మీకు ఇంతకు మన దానికి పంపించాను, నేను ఇట్లా వాడకుండా ఒక్కొక్కటి చూడండి. ఇది ఇది చూడండి, ఇట్లా ఎన్ని యాక్చువల్గా ఇది బాక్స్ టెండర్ అంటారండి. బాక్స్ టెండర్ అంటే నోటీస్ బోర్డులో ఇవన్నీ బాక్స్ టెండర్లే అండి. బాక్స్ టెండర్ అంటే 1,00,000 రూపాయల పరిధి, 1,00,000 దాటిందంటే కౌన్సిలర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎబో 1 lakh దాటితే కౌన్సిలర్ పర్మిషన్ తీసుకోవాలి, కౌన్సిలర్ ఆమోదం. అత్యవసర సమయంలో ఏదైనా పని చేయాలంటే 1,00,000 రూపాయల పైన డబ్బులు పెట్టాలంటే కౌన్సిలర్ పర్మిషన్ అత్యవసరం కాకపోతేనే మిగతా ఏది ఉన్నా కౌన్సిలర్ తీర్మానం చేయాలి. కానీ ఈయన అట్లా చేయలేదండి. ఇది అన్ని పెట్టినామనుకో మళ్ళీ కౌన్సిలర్లకు తెలుస్తుంది, కౌన్సిలర్లు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు, మళ్ళీ ఇది ఎందుకు పెట్టినావు అది ఎందుకు పెట్టినావు నన్ను అడుగుతారు, నా ఇష్టరాజ్యం నడవదు, నా జేబులు నిండవు అనే ఉద్దేశంలో మళ్ళీ కౌన్సిల్ గట్టిగా అడుగుతారు అనే ఉద్దేశంలో ఏం చేసిందంటే ప్రతిదీ ఇక ఏది కానీ ఇట్లా 1,00,000 పరిధి కానీ ఇప్పుడు 5 లక్షల పని ఉన్నా 6 లక్షల పని ఉన్నా ఏం చేసిందంటే దీన్ని 5 లక్షల పని ఉందని కాసేపటి కౌన్సిల్ తీర్మానం తీసుకోపోవాలి. అట్లా తీసుకోకుండా ఏం చేసిండు దీన్ని 1,00,000 అని పెట్టిండు ప్రతిదీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ని పెడతాడు బిలో. ఇట్లా ఎబో 1 lakh ఉన్న వాటికి పర్మిషన్ తీసుకోవాలి, చేసేసిండు. ఇట్లా కౌన్సిల్లకు చెప్పాడు, అతను ఇష్టారాజ్యంగా చేసిండు. ఇట్లా ఈ రకంగా ఎన్ని చెక్కులు చూడండి, ఇది 1 112 ప్లస్ ఇంకొకటి ఉంటుందండి, ఇలా ఇంకొక 36 చెక్కులు ఉంటుంది, అది వేరే దాంట్లో ఉందండి. అది
ఇంకొక 36 చెక్కులు ఉంటాయి. ఓకే మొత్తం 148 చెక్కులు వాడిండు ఇప్పటి వరకు. ఆయన ఎప్పటి నుంచి వాడింది? 9వ నెల నుంచి వాడిండు. 9 ఆయన వచ్చినప్పటి నుంచే ఇది తిప్పి కొడితే 10 నెలలు లేదు. యాక్చువల్గా బాక్స్ టెండర్ అంటే 3 రోజులు పెట్టాలి, నోటీస్ బోర్డులో పెట్టాలి. నోటీస్ బోర్డులో పెట్టి పలానా ఎగ్జాంపుల్ ఇదే కొంటున్నాం, ఈ టీవీ కొంటున్నాం అనుకోండి, మున్సిపాలిటీకి కొంటున్నాం ఈ టీవీ, ఇది కొంటున్నాం అని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టాలి. ఇప్పుడు మీరే ఉంటారు, బిడ్డరు వస్తారు, నేను ₹1,00,000 మీరు అంటారు, నేను 70,000 తెస్తా అంట, నేను 70,000 తెస్తా, బీడీ వేస్తే వాళ్ళకి ఇవ్వాలి. అట్లా కాకుండా ఇక లక్ష రాజుకే ఇస్తారా? ఎట్లా ఇస్తారు? దాని ఎంబీ రికార్డులు అడిగితే ఇయ్యరు. మళ్ళీ ఎంబీ రికార్డులు ఇవ్వండి, మరి ఎట్లా, ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు, ఎంతమందికి మీరు అది చేసి ఎప్పుడు లేదు, ఏం లేదు. ఇక బిడ్డరు ఎవరని కూడా చెప్పరు. ఇక రాజుకే, ఇక రాజు దగ్గర ఉన్నాడు, నాకు రాజు ఏమంటా చేసి పెట్టబట్టే ఇవన్నీ చెక్కులు అవే. ఇంకోటి చెప్తానండి, ఎట్లా కౌన్సిలర్లను కూడా ఎట్లా మోసం చేస్తాడంటే, ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు లక్ష పెట్టుకున్నారండి, ఓకే ఫైన్, ఇది ఎంత ఇంపార్టెంట్, ఇది చదవండి, మీరే చదవండి, నేను చెప్తా. పారిశుద్ధ్య విభాగంలో పనిచేయనటువంటి కార్మికులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రెయిన్ కోట్లు కొనుగోలు చేయడం. ఇప్పుడు ఏం కాలం? వర్షాకాలం. మొన్న ఒక 20 రోజుల క్రితము వర్షాలు ఎట్లా పడ్డాయండి? వర్షాలు ఎట్లా పడ్డాయి? ఒక 8 రోజులు కంటిన్యూస్గా పడ్డాయి, పొద్దు రాత్రి చేసారు. సిద్దిపేట ఇవాళ ఈ రకంగా మీరు కానీ నేను కానీ ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు చేయవట్లేదు. అంటే మనకు లేకున్నా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాలి. 2 లక్షలు అని చెప్పి కౌన్సిలర్లకు చెప్పినావు నువ్వు. ఈ కౌన్సిలర్లకు చెప్పింది ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు టెండర్ పెట్టాలి, 15 days పడుతుంది. టెండర్ పెట్టాలంటే 15 రోజులు టైం పడుతుంది. బిడ్డర్ ఎవరు పార్టిసిపేట్ చేయాలి, లెస్ చేసినోనికి ఇస్తావు, నెల అవుతుంది. ఇదంతా వర్షాకాలం పోతుంది. ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఇది కౌన్సిల్ లో పెట్టిండు, ఇది ఎజెండాలో పెట్టిండు. అంటే ఇది పెట్టిండు కాబట్టి నోటీస్ బోర్డులో పెట్టాలి. ఇది నోటీస్ బోర్డులో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆన్లైన్ టెండర్. ఇది ఆన్లైన్ టెండర్. ఇది ఆన్లైన్ టెండర్ రావాలి, కొనుక్క రావాలి, పెయ్యాలి. అంటే ఒక 1 రోజులు టైం పడుతుంది. వర్షాకాలం అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు అంటే ఇది అత్యవసరం. ఇది దీన్ని చెక్కు వాడచ్చు, కానీ వాడాడు. ఎట్లా అంటే పిచ్చి వాటికి వాడతారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, టైర్లు కొనేటప్పుడు ట్యూబులు కొనేటప్పుడు కౌన్సిలర్ అవసరం ఉండదు. ఇదే కమిషనర్కి నేను చూపిస్తాను. అది కూడా ట్యూబులు కొనేటప్పుడు కౌన్సిలర్ అవసరం ఉండదు. ఈ ఏజెండా చూడండి, పంక్చర్లకు ₹1,00,000 పెట్టిండు. ₹1,00,000 పెట్టిండు. సరే బండ్లు ఎక్కువ ఉన్నాయి, పంక్చర్లు అవుతాయి కాదని మనము శానిటేషన్ బండ్స్ ఉంటాయి, ₹1,00,000 పెట్టినామండి. ఈ ₹1,00,000 ఇళ్ళకి ఎందుకు పెట్టుడు? నీ సొంతంగా నీకు పవర్ ఉంది కదా, నువ్వు పెడతావు కదా. నువ్వు 148 చెక్కులు పెట్టిన దార్గారి కమిషనర్, నియంత దార్గారి సిద్దిపేట ఇంతకుముందు ఎవరు లేకుండే, అంత దార్గారి కమిషనర్ కదా. ఈ ₹1,00,000 అంటే మమ్మల్ని కూడా, నేను ₹1,00,000 అయినా కూడా కౌన్సిల్ పర్మిషన్ తీసుకుంటా అని ఒక అపోహ తేవాలి. అంటే ఎట్లా అంటే నమ్మించాలి. చూస్తే కొత్త దృష్టిలో మంది పీరియడ్ కొత్త కదా, కొత్త గెలిచిన కదా, ₹1,00,000 కూడా మా పర్మిషన్ అడుగుతుంది అన్నట్టు మేము అనుకోవాలి. ఇవన్నీ చూస్తేనేమో ఈ రకంగా చేస్తాం. కార్మికులు మ్యాండేటరీ, వెహికల్స్ మ్యాండేటరీ, పంచర్ అయితే అవి ఎమర్జెన్సీలో పెట్టాల్సింది పోయి ఇదిగో ఛాయలు, బిస్కెట్లు ఇవి ఎమర్జెన్సీ అంటాడు. ఇప్పుడు ఇంకోటి ప్రొవైడింగ్ ఆఫ్ టెంట్స్, టేబుల్స్, మైక్ సెట్స్ ఒకటి. ఇవన్నీ పాయింట్స్ ఏమో ఉంటాయి చూడండి. 182 అరేంజ్మెంట్ ఆఫ్ ద టీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఏంది ఛాయకు ఛాయ్కి ఎంత పెట్టినండి? 168 చెక్ నెంబర్. 168 అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ నెంబర్ అండి. ఇది చెక్ నెంబర్ కాదు. చెక్ నెంబర్ ఇలా చూసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ నెంబర్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ ఛాయ్లకు బిల్ ఎట్లా పెట్టిండు, ఎంత పెట్టిండు అన్నట్టు మీకు చూపిస్తాను నేను. 168 చూసుకుందాం. ఇక్కడ 168 40,300 ఛాయ్లకి 40,300 వారం రోజులు ఛాయ్ అంటాడు. వారం రోజులు ఛాయ్ మళ్ళీ చెక్ రూపంలోనే. చెక్ రూపంలోనే. ఇది ఇట్లా ఏం చేసిండు, ఎంతమంది ఆగిపోతారు వీళ్ళు ఛాయ్? ఇదిగో చూడండి, ఇది మార్నింగ్ పొద్దున కలిపి తాగిపించిండు. ఇది ఓకే ఫైన్. ఇది చూడండి, ప్రొవైడింగ్ ఆఫ్ టెంట్స్, టేబుల్స్, ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో 6 గ్యారంటీలకు ప్రభుత్వం కొత్త ఏర్పడిన క్రమంలో 6 గ్యారంటీలకు తీసుకోమని చెప్పారు కదా. సేమ్ ఉంటుంది చూడండి. ఇది అన్నిటికీ 6 వార్డులకు డివైడ్ చేసిండు. 182, 183, 184, 180 అడ్మినిస్ట్రేషన్ ఆ చెక్లలో చూసుకుంటే ప్రతి దానికి లక్ష పెట్టిండు. ఇప్పుడు ఇట్లా పెట్టే వాళ్ళు ఎన్నైతున్నాయి, ఖర్చు అవుతాయి కదా కాసేపటికి. ఇప్పుడు ఏం చేసిండు, 30 నుంచి 36వ వార్డు అని పెట్టిండు. 36వ వార్డులో మాకు వార్డ్ ఆఫీస్ ఉన్నది. మేము వార్డ్ ఆఫీస్లో పెట్టుకున్నాం. మాకు టెంట్ వేయలేదు, మాకు టెంట్ అవసరం లేదు. ఇప్పుడు నా పక్కన వార్డు ఉంటుంది, అటు బ్రహ్మణ వార్డు ఉంటుంది, దాంట్లో కృష్ణ సత్సంగంలో పెట్టుకున్నాడు. అయితే ఆ అన్న పెట్టుకున్నప్పుడు ఆయనకు టెంట్ అవసరం ఉండదు. నువ్వు అన్నిటికీ ఏకకామన్న ₹1,00,000 ఎట్లా వేస్తావు? తగ్గదా? ఇప్పుడు ఆ వాటిలో నువ్వు యూజ్ చేయాలంటే తగ్గదా? ఇంకోటి చెప్తానండి, మీరు గమనించండి.
మీరు ఎవ్వి చూసిన ఇప్పుడు చెక్ నెంబర్ ఎంత అది 182 ఉంటుంది చూడండి, కొంచెం 182 183 182 నుంచి చూద్దాం ఒకసారి. 182 82 ఇక్కడ ఇది చూడండి. ఓకే 99,500 99,000 అంటే ఒక 500 తక్కువ వేసి 1,00,000 కావద్దని. అంతే 1,00,000 కావద్దని, 1,00,000 దాటితే మళ్ళీ కౌన్సిల్ కావాలి కదా. ఆ క్రమంలో 6 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది, కాదనట్లేదు. కౌన్సిల్ చెప్పొచ్చు, చెప్పించి కాంట్రాక్ట్ చెప్తే ఎవరైనా చేస్తారు, చెప్పించి కౌన్సిల్ తీసుకురావచ్చు కదా. అప్పుడు మేము అడుగుతాం కదా, మరి నా దాంట్లో పెట్టలేదు ఎందుకు రాసుకుంటారు అడుగుతాం కదా. అట్లా ఇక్కడైతే ప్రశ్నిస్తారని చెప్పి ఈ రకంగా అసలు ఏ వార్డులో అవైలబిలిటీ ఏముంది వీలైనంత చేసుకోరు. ఆ ట్యాక్స్ రెవెన్యూ పెంచాలి, ఖర్చులు తగ్గించాలి, కమిషనర్ ఉన్నదే కదా అందుకు. అలాంటిది పోయి ఖర్చులు ఎక్కువ రూపాయలు ఆపిస్తుండే. ఇప్పుడు అన్ని లీగల్గా పోతున్నా అనుకుంటుండే, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, కానీ మీ ఛానల్ పరంగా చెప్తున్నా, హైకోర్టు పోయినా సరే ఈ కమిషనర్ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అస్సలే. అది ఏదైనా కావాలి, ఎందుకంటే ఆయన ఇంట్లో సొమ్ము కాదు, లేకపోతే నా సొమ్ము కాదు వాడింది. ఇప్పుడు ఇంకోటి పాయింట్ చూడండి, అరేంజ్మెంట్స్ ఆఫ్ లైటింగ్ ఇన్ వేరియస్ లొకేషన్స్ ఆఫ్ సిద్దిపేట టౌన్ విజయోత్సవ అండర్ విజయోత్సవాల తెలంగాణ విజయోత్సవాలకు 203 ఇది 203 కాదు. ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఆఫ్ లైటింగ్ ఇన్ వేరియస్ నేను చెప్తానండి, చెప్తాను దాని గురించి కూడా. 203 ఇది నెంబరు. 203 ఎంత పెట్టిండండి, 1,00,000 రూపాయలు పెట్టిండండి. ఇది తీసుకుందాం ఇక 203. ఇది ఎట్లా పరిగణలోకి తీసుకుంటూ అరేంజ్మెంట్స్ ఆఫ్ లైటింగ్ ఇన్ వేరియస్ లొకేషన్స్ ఆఫ్ సిద్దిపేట టౌన్ అన్నావు. నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావు అని ఎట్లా ఏ వార్డ్ అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపో ఎంబీ రికార్డులు యాక్చువల్గా వీళ్ళకి తెలియదు. ఎంబీ రికార్డులు కూడా ఆర్టీఐ చట్టం కింద ఇస్తారు, కానీ ఇయ్యం. ఎంబీ రికార్డులు ఇస్తే వీళ్ళ భవితం బయట పడుతుంది కదా, ఇయ్యరు. ఎంబీ రికార్డులు ఇవ్వాలి, ఆర్టీఐ చట్టం కింద ఎంబీ రికార్డులు థర్డ్ పార్టీ కాదు, కానీ ఇవ్వాలి. కానీ వీళ్ళు థర్డ్ పార్టీ అని వీళ్ళంతా వీళ్ళు అపోపోయి ఇయ్యరు. అంటే సారు ఏడేట పండుగ వాతావరణం విజయోత్సవాలని విజయోత్సవం ఏడబెడతా పెట్టకొచ్చండి అంటే ఎప్పటిగా పెట్టిననేది కానీ ఇష్టం ఉన్నట్టు అయిపోయింది అది. దాన్ని ఎవరు పెద్ద అడిగేటట్టు లేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ చూడండి, అరేంజ్మెంట్స్ ఫర్ రిపబ్లిక్ డే 26 జనవరి 2025 అంటే మొన్నటిది 81,000 పెట్టిండండి ఇక్కడ. అంటే సిద్దిపేట మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ గాంధీ తాత ఉన్నాడు, దాని చుట్టూ రేలింగ్ ఉన్నది, దానికి అరేంజ్మెంట్స్ అనుకుందాం, డెకరేషన్ చేస్తారు. జనరల్ మన చిన్నప్పటి నుంచి మన స్కూల్లో కూడా స్వీట్ కార ఇవ్వడం జనరల్గా పండగ లేక చేసుకున్నాం. మళ్ళీ ఏం చేసిండండి చూడండి, దీని కిందనే డెకరేషన్స్ విత్ ఫ్లవర్ టు మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ రేలింగ్ ఎట్ మున్సిపల్ ఆఫీస్. మరి ఇదేంటిది రెండు పెట్టిండు దీనికి ఎట్లా? లేకపోతే ఈ రెండు కలిపి ఒక దాంట్లోకి తీసుకొని మరి 1,00,000 దాటుతుంది, కౌన్సిల్ పర్మిషన్స్ తీసుకుందాం, కౌన్సిల్ని అడుగుదాం అనేది లేదు. చెప్పినట్టుగా క్లియర్. ఇప్పుడు ఇవి రెండో పెడితే 1,00,000 దాటుతుంది, 1,00,000 దాటితే కౌన్సిల్ అడగాలి, కౌన్సిల్ అడుగుతున్న భవితం బయట పడుతుంది. అడుగుతా ఇప్పుడు స్వీట్కి నువ్వు 100 రూపాయలు అంటూ పోవచ్చు, స్వీట్కి నేను కూడా అదే స్వీట్ తిన్నోనే కదా, నేను కూడా అడుగుతాం కదా. ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు మీకు చూపించిన ప్రజాపాలన ప్రోగ్రాంలో చూడండి, ఇప్పుడు చెప్పి చూడండి, ట్యూబ్స్ అండ్ టైర్స్ కి 52,000 పెట్టిండు. ఏమంటారు ఈ వీటికి ఆటోమొబైల్స్ ఆల్రెడీ ఎక్కువ పెట్టినట్టు ఆటోమొబైల్ కిందకి వస్తుంది అది. అవును, ఎమర్జెన్సీ కదా. అయితే నేను అడిగి ఇదే పాయింట్ మీరు కరెక్ట్ గుర్తించారు దీన్ని. ఇక్కడ ఎన్ఎం గుప్తా ఆటోమొబైల్స్ అని పెట్టారు. టైర్లకు ట్యూబ్లు టైర్లు చూడండి 99,000 పెట్టిండు, 52,000 పెట్టిండు. సరే టైర్లు ఎమర్జెన్సీ అనుకుందాం, ఇదేమో చెక్కు నీ పరిధిలోకి వెళ్ళి తీసుకున్నావు. పంచర్లకేమో 1,00,000 రూపాయల కౌన్సిల్ కావన్నా అంటే ఇది ఎమర్జెన్సీ కాదా? అంటే మమ్మల్ని ఏదో రాంగ్ డైవర్షన్ చేయడం. 1,00,000 రూపాయలు మేము పెట్టినాం, కౌన్సిల్ని అడిగే పెట్టినాం అని చెప్పుకోవడానికి ఈ రకంగా ఏదో ఒక చిన్నది అట్లా వేస్తా ఉంటాడు, అట్లా వేసి ఈ రకంగా చేస్తాడు. కార్మికులు ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పండి. కమిషనర్ గారు ఈ నాలెడ్జ్ అంతా కార్మికుల గురించి ఉపయోగిస్తే మంచిగా. కార్మికుల గురించి సిద్దిపేట పట్టణాన్ని గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే డెవలప్ చేసిర్రో ఇప్పుడు అదే కాన్సెప్ట్ లో పోవాలని ఒక ఉద్దేశం మీకు ఉండుంటే మీకు ఈ ఆలోచన రాకపో. డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా తీయాలి, మెర్జ్డ్ అయిన విలేజ్ ఎట్లా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏంది, రోడ్లు ఏంది, ఆ వ్యవస్థ ఎట్లా, అక్కడికి వెళ్ళి మనం ట్యాక్స్ వసూలు చేస్తున్నాం కదా అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ప్రజాపాలన ఎవరైతే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఛాయలని పెట్టి లంచ్ అని పెట్టి చూసారా, వాళ్ళకి ఇంతవరకు డాటా ఎంట్రీ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఛాయలు పెట్టరా, ఇది టీసు, ఇది ఫుడ్, ఓకే, ఫుడ్ ఆఫ్ డాటా ఎంట్రీ, ఫుడ్
ఫుడ్ అని పెట్టిండు. ఈ ఎంట్రీ చేసే డాటా ఏది ప్రజాపాలన మనకైతే 6 గ్యారెంటీలకు మాన్యువల్గా అయితే ఏది ఇచ్చారో దాన్ని ఆన్లైన్ చేసారు. ఆన్లైన్ చేసిన క్రమంలో కొంతమందిని ఒక్కొక్క ఫైల్కి 5 రూపీస్ అని చెప్పి డాటా ఎంట్రీ వాళ్ళను ఎంగేజ్ చేసుకొని పెట్టుకున్నారు. కానీ ఇంత పడితే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. కానీ నీకు దీని ద్వారా ఇంకోటి కూడా చెప్తాను నేను మా కమిషనర్ గారికి ఒక సలహా. వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి నువ్వు జనరల్ ఫండ్ కూడా అవసరం లేదండి, మెఫ్మా ఫండ్ వాడుకోవచ్చు. డాటా ఆ జియో తీసుకొని చదువుకోండి, డాటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఆ మెఫ్మా ఫండ్ నుంచి ఇచ్చేసేయండి. సిద్దిపేటకు మెఫ్మా ఫండ్స్ 2022లోనే అలర్ట్ అయిందండి. 2022లోనే 2022లోనే అలర్ట్ అయింది. ఎంత అలర్ట్ అయింది? 9 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా అలర్ట్ అయింది. దాంట్లో తెలంగాణ స్టేట్లో కొన్ని మున్సిపాలిటీస్కి అందులో భాగంగా మనకు ఒక 13 లక్షల రూపాయలు అలర్ట్ అయింది. సిద్దిపేట మున్సిపాలిటీ ఓవరాల్ ఇండియా వైజ్ ఒక 9 కోట్లు, 13 కోట్లు. దీన్ని ఏ రకంగా వాడుకోనో కూడా తెలియకుండా నేను ఛాంబర్కి వాడినా మెఫ్మా నిధులు అని చెప్పడము. అంటే నువ్వు మెఫ్మా నిధులని పోయిన నెల చెప్పి ఈ నెల నేను కాదని చెప్పడం నీకు ఎంత అవగాహన లోపం ఉన్నట్టు. ఒక కమిషనర్ తెలుస్తలేదు. ఇప్పుడు నేను మా అమ్మగారే ఉన్నారు, ఆమె 3,000 మంది 2,600 మందికి రిప్రజెంటేటివ్, నువ్వు 43 వార్డులకు రిప్రజెంటేటివ్ అండి, నువ్వు ఎంత అలర్ట్ ఉండాలి, ఎంత షార్ప్గా మెయింటైన్ చేయాలి. గతంలో ఈయనకంటే ముందు చాలా మంది కమిషనర్లు మారిపోయారు, ఎవరు కూడా ఈ రెనోవేషన్ మీద కన్ను వానలేదు. ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకుంటూ పోయారు. హరిశన్న ఆధ్వర్యంలో ఎట్లెట్లా మేము చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు మాతో మెర్జ్ అయ్యి మున్సిపాలిటీ ఎట్లున్నది కావాలి, ఛాంబర్ ఎట్లున్నది ఎవరు చూడరు. ఆయన నీకు ఛాంబర్ రెనోవేషన్ ఇంకోటి చెప్తానండి, నువ్వు ఎట్లా 24 hours ఉంటే చూడ ఆఫీస్లో నేను ఇది ఉంటే ఏంది నీకు రెనోవేషన్ లేకపోతే ఏందని నాకు అర్థం కాదు. ఇంకా అట్లా వేస్తా ఉంటాడు, చూడాలనే ఉంటాడు. ఇక అది బయట పబ్లిక్ ఆమె అంటారు, కానీ మాకు అది తెలియదు. కానీ కమిషనర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది మీకు, డబ్బులు ఎక్కడ యూటిలైజ్ చేయాలి, ఎట్లా యూటిలైజ్ చేయాలని. మరి మినిమం ఒక సిటిజన్ కున్నంత నాలెడ్జ్ కూడా మరి కమిషనర్ లేదని అనుమానం వస్తుంది నాకైతే. నేనేం చెప్పగలుగుతాను, నేను చెప్పిన సబ్జెక్టు ఇది నాలెడ్జ్ లేకపోవడం కాదు, ఇప్పుడు నాలెడ్జ్ ఉండి ఒక్క నిమిషం రాజు బాగా వాడుతున్నట్టు. నేను ఇదేంటిదంటే మనము మీ వీడియో చూపించిన మెఫ్మా ఫండ్ నుంచే రిలీజ్ చేసినామని చెప్పి గతంలో అన్నాడు, ప్రూఫ్ చూపించిన నేను. ఇప్పుడు ఏమంటుండు, నా సొంత నిధులు అంటుండు. నీ సొంత నిధులు పెట్టే కమిషనర్ సిద్దిపేట కాదు, ఎక్కడ దేశంలో ఎవరు సొంత నిధులు పెడితే మా ఛానల్ వేదిక కూడా మేము కూడా సన్మానం చేద్దాం. సన్మానం చేయాలి. ఒక కమిషనర్ సొంత నిధులను మున్సిపాలిటీ వాడుతుంటే గొప్ప విషయం. తప్పకుండా చేయాలి, మీరు కూడా వచ్చి చేయాలి తప్పకుండా. ఈ రకంగా మున్సిపాలిటీ కౌన్సిలర్లను కూడా తప్పుదో పట్టించుకుంటా చాలా దోపకం జరుగుతుంది కౌన్సిల్లో. చూస్తే పబ్లిక్లోనేమో మేము బదనం, ఎంత ఎవ్వరు బదనం మేము అవుతాం, ఇట్లా ఈ రకంగా పెడతా ఉంటారు. ఇది ఏంటి సబ్మెర్సిబుల్ మోటార్ పంప్ రంగనాయక సాగర్ దగ్గర పంప్కి మున్సిపల్ ఎందుకు పెట్టారు? ఉంటుంది అప్పుడు మెర్జుడ్ అయింది కదా సిద్దిపేటకు. సో ఇట్లా పారిశుద్ధ్య కార్మికులకు అండ్ పంచర్ అయితే అత్యవసర సమయంలో పెట్టాల్సినటువంటి డబ్బులేమో చెక్ల రూపంలో పెట్టకుండా అసలు అత్యవసరం కానియేమో అన్ని ఎజెండాలో పెట్టుకుంటా కాలయాపన చేస్తుండే కమిషనర్ అని చెప్తున్నారు. సో మొత్తంగా అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, అల్టిమేట్గా మీ లక్ష్యం ఏంది? ఇప్పుడు కమిషనర్ సంబంధించిన ఆధారాలు కింద ఉన్నాయి మీ దగ్గర, మీరు ఎవరికైనా హయ్యర్ అథారిటీకి సిడిఎంఏ ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో రెవెన్యూ మీద సిడిఎంఏకు నేను కంప్లైంట్ చేసినాను. కంప్లైంట్ చేస్తే మేడం కూడా చాలా త్వరగా స్పందించి ఆర్డీ గారికి రాసిర్రు. రెవెన్యూ కాలేదు అప్పుడు, నేను రెవెన్యూ మీద చేసిన, రెవెన్యూ మీద చేస్తే ఆర్డీ గారికి కూడా రాసిర్రు. ఆర్డీ గారు కూడా నన్ను ఎంక్వైరీ చేసి ఎప్పుడు మొన్న పోయిన నెల నాకు ఇది కూడా ఇచ్చారు. పోయిన నెల 10 తారీఖు నాడు నన్ను ఆర్డీ గారు ఎంక్వైరీకి పిలిచి చేశారు. వాళ్ళు కూడా 19 తారీఖు నాడు మళ్ళీ సిద్దిపేటకు వచ్చి నేను ఇచ్చిన ఆధారాలను తీసుకొని వాళ్ళ సిడిఎంకి మళ్ళీ పంపుతామని చెప్పి రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ ఇరకడమే అండి ఆలస్యం. ఇప్పుడు ఏంటంటే రాజు గారు ఒకటే చిన్న లాజిక్ చెప్తా, మనం ఇద్దరం కొట్టుకుంటేనేమో రేపు ఎవరిన అయిపోతుంది. ఒక అధికారితో కొట్లాడుతున్నాను నేను, ఏది కానీ పేపర్ ఉండాలి, నాకు టైం పడుతుంది, పేపర్ ఉండాలి. పేపర్ లేదు మనం మాట్లాడితే ఫెయిల్ అవుతామండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంటి పంచాయతీ గట్టి పంచాయతీ అయిన గంటలో రేపు కాకపోతే ఎల్లుండి క్లియరెన్స్ అవుతుంది. అధికారులు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా ఇది ఒక అంటే ప్రజాధనాన్ని అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఇలా పోయి రాళ్ళు వేయడానికి పోయిన వ్యక్తి కూడా ఆయన ఇల్లు ఉంటే ఇంత ట్యాక్స్ కడుతుండో, ట్యాక్స్ వాళ్ళ పైసలు వస్తున్నాయి, గట్లకెళ్ళి జీతాలు తీసుకుంటారు అధికారులు. అంటే మున్సిపాలిటీకి సంబంధించి అంటే ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం అనాలోచిత నిర్ణయాలతోటి. అలా ఉద్యోగాల్లో వాళ్ళు ఎందుకు పెడతారు? ఇంత చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉంటుంది, ఎట్లా కష్టపడడం తెలుస్తుందనే మిమ్మల్ని ఆ ఉద్యోగాలలో పెడతారు.
ఇక మీకు కూడా ఇష్టం వచ్చినట్టుగా లెక్కపత్రం లేకుండా ఖర్చు పెడతాం, లేకుంటే ఈ సమాచార హక్కు చట్టం కింద ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ సమాచారం ఇవ్వకుండా ఆ సమాచార హక్కు చట్టాన్ని కూడా మేము తుంగలో కుదుకుతాం. సీనియర్ సిటిజన్లు కానీ లేకపోతే సిద్దిపేట సిటిజన్లు ఎవరు కూడా ప్రశ్నించొద్దు. కౌన్సిలర్లను కూడా మోసగించినవి ఇది వాస్తవానికి అయితే. సో ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, వాళ్ళ వార్డులో ప్రజలు అడుగుతుంటారు, అయ్యా అన్న కౌన్సిలర్ సాబ్ నీకేమో అనేది కమర్షియల్ బిల్డింగ్ ఉంది, నీకేమో తక్కువ రావట్టే ట్యాక్స్, నాకేమో ఎక్కువ రావట్టే అని అడుగుతారు కదా, ప్రశ్నిస్తారు కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు జనాలకి. సో ఇట్లా వాళ్ళు ఒక్కొక్క వార్డులో ఎప్పుడు ఎమర్జెన్సీ పని పడుతుందో తెలియదు. ఎమర్జెన్సీ పనికి వాడాల్సినప్పుడు వాడాలి డబ్బుల్ని, అట్లా వాడకుండా నీకు నచ్చినప్పుడు నచ్చిన జాగ్రత్త నచ్చిన వాళ్ళకి డబ్బులు వాడుకుంటా, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అవి వాడకుండా ఎజెండాలో పెట్టి కాలయాపన చెప్తాం. ఆఖరికి ఇది లాస్ట్ పండుగ దారుణం ఇది. మున్సిపల్ కార్మికులకు వర్షాకాలం వస్తుంది తెలియదు ముందుగా, ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా వర్షాకాలం. జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అయితే అందరూ తెలుసు కదా. మార్చ్ ఏప్రిల్నే దీన్ని ఇప్పుడు ఎవ్రీ మంత్ అయితే ఎవ్రీ మంత్ అయితే కౌన్సిల్ తీసుకుంటే అయిపోతుంది పెట్టుకొని కౌన్సిల్ దాకా ఎందుకండి. గతంలో ఈ చెక్కులు చేసిన ఘనకార్యం ఉంది కదా నీకు, సేమ్ ఇట్లా చేస్తే అయిపో కదా, అయిపో కదా. 2 లక్షలే కదా, నువ్వు ఒక్క దగ్గర 2 లక్షలు ఇల్లు చూపెట్టినావు. మరి గతంలో ఇది 2 లక్షలు ఒక్క దగ్గర నువ్వు ఎజెండా చూపెట్టినావు. గతంలో మిగతా అన్ని 90,000 95,000 90,000 2 లక్షలు చూపెట్టినావు సపరేట్గా. సో అదేదో వాళ్ళకి రెయిన్ కోట్లు ఇప్పిస్తే వర్షాకాలం వచ్చే ముందుట వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. ఇంకోటి కూడా ముఖ్యమైన పాయింట్ చెప్తానండి, ఇవన్నీ ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ సెక్షన్ నుంచే పెడతారు యాక్చువల్గా. అవును, యాక్చువల్గా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కూడా పెట్టడానికి లేదు, మీకు సంబంధించిన మీరు పెట్టాలి. శానిటేషన్ సెక్షన్ నుంచి పెడితే బాక్స్ శానిటేషన్ సెక్షన్ నుంచి పెట్టాలి, టీపీఎస్ సెక్షన్ నుంచి పెడితే టీపీఎస్ సెక్షన్ నుంచి పెట్టాలి. కానీ అన్ని సెక్షన్ల నుంచి పెడితే ఈయన దొంగతనం మళ్ళీ అందరికీ తెలుస్తుంది కదా మున్సిపల్ కూడా అనే ఉద్దేశంలో ఒక సెక్షన్కే పెడతాడు. ఒక సెక్షన్ పెట్టి ఏం చేస్తాడు, బయట పట్టినాడు. మొన్న ఇంకో పాయింట్ కూడా, మొన్న బయట పట్టినాడు కూడా ఏం చేస్తాడంటే కింది స్థాయి వాళ్ళ మీద నెపం నొప్పుతాడు. ఫస్ట్ ఈ నెపం నూపడంలో కింది స్థాయిల మీద నెపం నూపడంలో ఫస్ట్ ఉంటాడు, చేయమనేదే ఈయనే. ఇక దొరుకుతా గతంలో. సో మొత్తంగా సిడిఎం దాకానైనా పోతే అంతకంటే మించి కోర్టు దాకా కూడా పోవడానికి సిద్ధమే అని చెప్పేది అయితే యంగ్ సిడిఎంఏకి ఇంత గతంలో రేపు కూడా వెళ్తారట. దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతోంది. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆగడాలకు సంబంధించి ఆధార్తో సహా మనం ముందుకు వచ్చిండు మనదీప్. సో దాని మీద చివరి దాకా, సో కమిషనర్ భాగవతం బయట పడేదాకా ప్రజలందరికీ అండ్ కౌన్సిలర్కి అందరికి కూడా ఈ విషయం బయట పెట్టేదాకా కూడా నేను నిద్రపోను, ఎంతవరకైనా పోరాడతా అని చెప్పి అయితే చెప్తున్నాడు. సో అంతే కదా, అంతే. థ్యాంక్ యూ మంది. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.